వెల్కమ్ టు హెటెస్ట్ టైం. కాంగ్రెస్లో ఉంటూ ఇతర పార్టీలకు బాకా ఊది వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పీసీసీ చీఫ్ బొత్స హెచ్చరించారు. పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేయని ఎమ్మెల్యేలను వదులుకోవడానికి కూడా సిద్ధమై అన్నారు. పార్టీకి దూరమైన మొత్తం 9 మంది ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు వేసినట్లు బొత్స వివరించారు. దీనిపై బందర్ ఎమ్మెల్యే పేర్ని నాని, దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసినందుకు నాని బొత్సకు థ్యాంక్స్ చెప్పారు. అటు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి బహిష్కరించిన వారి పేర్లు వెల్లడించాలని బొత్సను డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్తో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ కోల్పోయిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తక్షణమే అవిశ్వాస తీర్మానం పెట్టాలని అంబటి కోరారు. ఇక సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు అవసరమైతే టీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతామని టీటీడీపీ నేత ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే డీసీసీబీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు పార్టీ విధానం కాదని, ఆ ఆలోచన కూడా లేదని టీడీపీ నేత పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. అక్కడి స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఎర్రబెల్లి అలా మాట్లాడితే ఉండొచ్చన్నారు. ఇదే అంశంపై అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖమ్మం, రంగారెడ్డి జిల్లా మినహా ఇతర జిల్లాలకు నేతలకు క్లాస్ తీసుకున్నారు. సీనియర్లు సమన్వయంతో పనిచేస్తే సహకార ఎన్నికల్లో మరిన్ని సీట్లు వచ్చేవన్నారు. శంకర్రావు అరెస్టు వ్యవహారంపై మలుపులు తిరుగుతోంది. అరెస్టు అన్యాయం అంటూ మంత్రులు, పార్టీ నేతలు అంటున్న తరుణంలో తనకే సంబంధం లేదని సీఎం కిరణ్ చెప్పుకొచ్చారు. సిఐడి విచారణకు ఆదేశించారు. అంతకుముందు పోలీసులు సైతం ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. కేవలం నోటీసులు ఇచ్చేందుకే వెళ్లాం తప్ప అరెస్టుకు వెళ్లలేదన్నారు. ఆయనే తమను తిట్టారని డీసీపీ శివకుమార్ చెప్పుకొచ్చారు. మరోవైపు విశ్వరూపం వివాదం సమసిపోయింది. ముస్లిం సంఘాలు చెబుతున్న 9 అభ్యంతరకర సీన్ల తొలగింపునకు కమల్ అంగీకరించారు. దీంతో తమిళనాట రేపు సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. తెలంగాణపై మధు యాస్కీతో మాట్లాడిన కాంగ్రెస్ పరిశీలకుడు వాయిల రవి ఈ నెల 20న మిగతా ఎంపీలతోనూ చర్చిస్తానన్నారు. చాలా కాలంగా ఉన్న తెలంగాణ డిమాండ్ వెనుక ఉన్న సెంటిమెంట్ను అర్థం చేసుకోగలమని వాయిలర్ చెప్పుకొచ్చారు. ఇక అప్డేట్ చేసుకోవాల్సినవి ఈ నెల 6న టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ ఓకే, ఈ అంశాల సంబంధించి వాళ్ళ లేటెస్ట్ ఉంటుంది. వాళ్ళ లేటెస్ట్లో చీఫ్ ఎడిటర్ ఐ వెంకటరాఘు గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. ఎలా చూడాలండి? ముందుగా మనకి కాంగ్రెస్ పార్టీలో 9 మందిని సస్పెన్షన్ వేటు వేసినట్లు ఎవరైతే ధిక్కారంగా ప్రవర్తిస్తారో అటువంటి వాళ్ళపై చర్య తప్పదు అన్నట్టు వివరించారు. దాన్ని ఎలా చూడాలంటారు? మొత్తం చర్య తప్పదంటే ఆల్రెడీ బహిష్కరించినట్టేనన్నాడు. చర్య తప్పదన్న ఆల్రెడీ వాళ్ళంతా వెళ్ళిపోయినట్టేనన్నాడు. ఇక ఎవరైతే ఉన్నా వాళ్ళకు కూడా హెచ్చరికలు ఇచ్చినట్టయింది. 9 మంది ఆల్రెడీ బహిష్కరించినట్టేనన్నాడు ఆయన. 9 మంది వెళ్ళిపోయినట్టేనని. అందుకనే ఎక్కువ దాని మీద మీమాంస జరుగుతుంది. చాలా థ్యాంక్స్, మమ్మల్ని పంపించేసిన చాలా థ్యాంక్స్ అని పేర్ని నాని కూడా చెప్పాడు. కాబట్టి 9 మంది ఎమ్మెల్యేలు వెళ్ళటం అనేది అసలు ఆ ప్రస్తావన ఎందుకు ఎట్లా దాన్ని తీసుకొచ్చినా కూడా దాని మీద చెలవల పలవలుగా ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. 9 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారంటే 155లో 9 మంది పోయారా? 9 మంది పోగా 155 ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తారు? రారుగా. సో 155లో 9 మంది పోతే మరి మైనారిటీలో ఉన్నట్టే గవర్నమెంట్. మీరు బహిష్కరించినా ఏం చేసినా కూడా ఎమ్మెల్యేలు లేనట్టే కదా. ఇదే అదనంగా వైఎస్ఆర్సీపీ కూడా రంగంలో దిగుతుంది. అంబటే ఇప్పటికే చెప్పారు, ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబును అవిశ్వాసం పెట్టాలి, పెడితే పరిస్థితి ఆల్రెడీ మైనారిటీలోకి వచ్చేసింది అన్న వర్షంలో ఉంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? అవునండి, గవర్నర్కి ఎవరైనా మెమరాండం ఇవ్వచ్చు. వెళ్ళి వచ్చాను స్టేట్మెంట్. 155 మంది బలం ఉన్నారు, 9 మంది మేము బహిష్కరించామన్నారు. వెళ్ళిపోయారు, వాళ్ళందరూ బహిష్కరించినట్టే అన్నారు. ఆ 9 మంది ఏదైనా తెలియట్లా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న తమాషా అదే. బొత్స సత్యనారాయణ గారు ఎంత చెప్పినా కూడా ఆయన ఏదో క్లారిటీ ఇవ్వడానికి చేయించడానికి క్లారిటీ లేదు అక్కడ. ఆ 9 మంది ఎవరు? గతంలో వెళ్ళిన వాళ్ళతో లెక్కేసా, ఇప్పుడు లెక్కేసా? ఏంటి ఆ 9 మంది ఎవరు? ఇప్పుడు మన వాళ్ళు ఎంత లెక్కేసినా 5-6 వస్తున్నారు. మరి జోగి రమేష్ వీళ్ళందరినీ కూడా కలుపుతున్నారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేకి రాజీనామా చేశాడు. కాంగ్రెస్ పార్టీ మన వేరే పార్టీలో చేరటం అట్లా ఏం లేదు, రాజీనామాను ఆమోదించలేదు. అంటే జోగి రమేష్ ఎగనెస్ట్ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్తాడు అనుకుంటున్నారు, కానీ ఇంకా అసలు ఆయన ఏమి చేయని కూడా చేయలే. కాకపోతే గొట్టిపాటి రవికుమార్ను, శివప్రసాద్ రెడ్డి వీళ్ళైతే స్టేట్మెంట్లు చేస్తున్నారు. అందువల్ల వాళ్ళని కన్సిడర్ చేయొచ్చు ఒక విధంగా చేసిన. బట్ ఈవెన్ దెన్ ఏదో ఒకటి స్పష్టంగా మనం పబ్లిక్లో కానీ లేకపోతే రిటర్న్గా కానీ ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీని వదిలేసాము, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము వ్యతిరేకం, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన స్టేట్మెంట్లు చేసినా, రిటర్న్గా ఇచ్చినా, ఏది చేసినా కూడా, లేదా రాజీనామాలు చేస్తే రాజీనామాలు యాక్సెప్ట్ చేస్తే, ఇవన్నీ కనుక కరెక్ట్గా జరిగితే ఖచ్చితంగా మైనారిటీలో ఉన్నట్టు. అది గవర్నర్ నోటీస్ తీసుకోవాలి. గవర్నర్ నోటీస్ తీసుకుంటే అప్పుడు ఆయన సీఎంని మెజారిటీ రుజువు చేసుకోమని అడగటం ఏదో జరుగుతుంది. బట్ గవర్నర్ నోటీస్ చేయటం అలాగే ఇదంతా చాలా స్పష్టంగా క్యాజువల్గా చేసిన స్టేట్మెంట్లు. అలాంటి క్రైసిస్ అట్మాస్ఫియర్ ఏం కనపట్టాల. ఎవరో ఒకళ్ళు ఏదో చేస్తున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు,
ఫస్ట్ ఎమ్మెల్యే కాంగ్రెస్కి ఎదురు తిరిగి జగన్మోహన్ రెడ్డిని ఇన్వైట్ చేసిన వాడు. మొత్తం ప్రోగ్రామ్ అంతా ఈస్ట్ గోదావరిలో ఆయన ఆర్గనైజ్ చేశాడు. తర్వాత నేను కాంగ్రెస్లోనే ఉంటున్నాను అన్నాడు. మళ్ళీ మొన్నేళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరాడు. అందువల్ల వీళ్ళు ఎవరు పోతారో, ఎవరు పోవట్లేదో, ఎవరు ఉంటున్నారో, ఎవరు ఉండట్లేదో అనేది క్లారిటీ లేదు. ఆ రెండు పార్టీల మధ్య బాగా హద్దు చెరిగిపోయింది. బట్ మొన్న ఎవరైతే రాజీనామా చేసి యాక్సెప్ట్ చేశారో, వాళ్ళు ఎన్నికలు చేశారో అదే ఆ పార్టీ బలం. మిగతా వాళ్ళు ఎవరు ఆ పార్టీ బలం. ఎందుకంటే డిస్క్వాలిఫికేషన్ నోటీసు వస్తుంది. బహిష్కరించినట్టే అని అన్నాడు కానీ బహిష్కరించలేదుగా. బహిష్కరిస్తే అది పెద్ద నోటీస్ ఇవ్వాలిగా. బహిష్కరించాను. కాంగ్రెస్ పార్టీలో మరి మెంబర్షిప్ ఎన్రోల్ చేస్తున్నారుగా. చేస్తున్నప్పుడు ప్రతి రిటర్న్గా ఉండాల్సిందే. రేపు రాబోయే బడ్జెట్ సమావేశాలు ఆ పరిస్థితి కనపడుతుందంటారా? ఒకవేళ మైనారిటీలో ఉంటే ఇప్పుడు ఆల్రెడీ మజ్లిస్తో తెగదెంపులు అయిపోయింది. ఈ పరిస్థితుల్లో ఎలా ఉండబోతుందంట? కాదండి, మనం గతంలో చూస్తే చాలాసార్లు వెళ్ళిపోయామనుకున్న వాళ్ళు, డిఫర్ అయిన వాళ్ళు, తెలంగాణలో బయట నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, రాజీనామా చేసిన వాళ్ళు అందరూ కాంగ్రెస్ పార్టీ తరఫునే ఉన్నారు. ఎవరు బాల్ అసెంబ్లీలో అది ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ విప్పని దగ్గర నుంచి ఎవరు చేయలే. అది కూడా గమనించాలి మనం. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా చాలా కాలం అట్లాగే ఉన్నారు కదా, కాంగ్రెస్తో అంటిపెట్టుగా ఉన్నారు అసెంబ్లీలో. బయట వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నా వ్యవహరించినా కూడా విప్పు ధిక్కరించే పరిస్థితి లేదు కదా, రాజీనామాలు చేశారు తప్ప. సో అట్లాగా మిగతా సందర్భాలు, మిగతా ఎమ్మెల్యేలు కూడా ఏంటంటే ఈ ఉన్నారా లేరా, ఉంటే ఏంటి పరిస్థితి ఏంటి అనేది ఒకటి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరుతున్నామని ఎక్కడన్నా పబ్లిక్ మీటింగ్ పెట్టి చేరారా, అలాంటి వాళ్ళకి 9 మంది ఉన్నారా, ఇది పరిస్థితి. 155 మందిలో ఈ 9 కనుక పోతే ఆ మీమాంస వస్తుంది. బొత్స సత్యనారాయణ గారు కూడా అనుకోండి అన్నాడు, అంతే అనుకోండి అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఫంక్షనింగ్ అట్లా ఉంటుంది. ఇక మరోవైపు కొత్త పొత్తులకు దారి కనపడుతున్నట్టుంది, వెతుక్కునే వాళ్ళు వెతుక్కున్నట్టు కనపడుతుంది. ఇప్పుడు ఎర్రబెల్లి ఆల్రెడీ ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు డీసీసీబీ ఎన్నికలకు సంబంధించి అవసరమైతే టీఆర్ఎస్తో పొత్తు కలుపుతామని చెప్పి అన్నారు. మరోవైపు పెద్దిరెడ్డి ఆల్రెడీ అసలు ఆ సమస్య లేదు, ఆ పరిస్థితులు లేవు, పార్టీ పద్ధతి కాదు అన్నట్టు దాన్ని క్లోజ్ చేశారు ఆ ఇష్యూ కూడా. దాన్ని ఎలా చూడాలంటారు? టీఆర్ఎస్కి అంటే తెలంగాణకు వచ్చేటప్పటికి ఎర్రబెల్లి దయాకర్ రావు లోకల్గా టీఆర్ఎస్తో కలిసి, అంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా లోకల్గా చేసుకోవడానికి వీళ్ళే ఇబ్బంది లేదన్నట్టు మాట్లాడాడు. బట్ యాజ్ ఎ పాలసీకి అది కరెక్ట్ కాదని పెద్దిరెడ్డి చెప్పాడు, పార్టీ తరఫున చెప్పాడు. దట్ మస్ట్ బి పార్టీకి ఆ నాయకుడిని, మరి అధినాయకుడిని అడిగి, ఇందులో ఎవరు అధినేతను అడిగి ప్రకటన చేశారో తెలియదు. బట్ ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రం ఖచ్చితంగా తొందరపడ్డాడు. దానికి స్టేట్మెంట్ ఇవ్వక్కర్లేదు కదా. నువ్వు లోకల్గా సోపరేట్ సంఘం చేసుకున్నాను అనుకున్న వరంగల్ జిల్లాలో, దానికి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు? కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం తప్ప. ఐ థింక్ ఆయనకు కొంచెం తొందరగా ఉన్నట్టుంది టీఆర్ఎస్లోకి చేరాలని. ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కి ఎలాగో చెడిపోయింది, కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్కి ఎలాగో చెడిపోయింది కాబట్టి కాంగ్రెస్ని పక్కన పెట్టి టీఆర్ఎస్ టీడీపీ అన్నీ కలిసి పనిచేసి 2009 లాగా చేసే పరిస్థితిని ఏమన్నా ఊహిస్తున్నాడేమో తెలియదు. దానికి ఇది నాందిగా ప్రారంభంగా అనుకుంటున్నాడేమో తెలియదు. ఎందుకంటే ఎవరికాళ్ళు రాజకీయంగా భవిష్యత్తు జాతకు ఉండాలని కొనుక్కుంటారు కదా. టీఆర్ఎస్తో టీడీపీ కలిసినట్టు మళ్ళీ డోకా లేదు తెలంగాణలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా. అలాంటి ఆలోచన కూడా ఉండొచ్చు ఆయన రాజకీయంగా. బట్ శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు లేరంటారు కదా రాజకీయాల్లో. అలాగని కూడా పైగా దయాకర్ రావుని మనం అంత తొందరపడి కప్పుకొని పార్టీ నడకుండా స్టేట్మెంట్ చేస్తాడని చేస్తే మరి అది కొంచెము తప్పే కదా. మరి అందుకే పెద్దిరెడ్డి మరి క్లారిఫికేషన్ ఇచ్చాడు. సో ఎవరో ఒకళ్ళే కరెక్ట్ అందులో. చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్తో ఇంత తేలిగ్గా పొత్తులు పెట్టుకుంటాను ఓపెన్గా తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తుంది. అందుకు చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడని నేను అనుకోనండి. ఎందుకంటే ఆ రెండు పార్టీల మీద ఉన్న వైరం చాలా స్థాయికి వెళ్ళిపోయింది. అందువల్ల సడన్గా ఇవాళ ఏదో ఒకరు కోఆపరేటివ్ సొసైటీల కోసం వాటి కోసం వీటి కోసం పొత్తు పెట్టుకుంటాం ఒక విధానపరంగా, టీఆర్ఎస్ టీడీపీ తెలంగాణ అంతా పొత్తు పెట్టుకుంటుంది అనేది కరెక్ట్ కాదు. ప్రజలు హర్షించరు. వాళ్ళని కన్వీనియన్స్ మీ వీలు వెసులుబాటుని బట్టి చేసుకున్నా కూడా కోఆపరేటివ్ సొసైటీస్ ఏంటంటే ఇది పార్టీ పరంగా అనేది ప్రత్యేకంగా అనక్కర్లేదండి. అది కేవలం లోకల్గా జరిగేటువంటి ఎలక్షను. సో జరిగినప్పుడు అటు ఇటు ఏముంది నేను చూసాం కదా. ఆ పార్టీ జెండా బండి మీద వీళ్ళు ఎక్కారు, ఈ పార్టీ జెండా మీద వాళ్ళు ఎక్కారు. వీళ్ళు కలిసి పనిచేసిన సందర్భాలు. నువ్వు కుమ్మక్కయ్య అంటే నువ్వు కుమ్మక్కయ్య అని ఆల్రెడీ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు. సాక్షి చదివితే ఒకలాగా ఉంది, బొత్స సత్యనారాయణ వీళ్ళని చూస్తే ఒకలాగా ఉంది, వేరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూస్తున్నారు వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్యారని వీళ్ళు వాళ్ళు కుమ్మక్కయ్యారని చెప్పుకుంటూ ఉన్నారు. అందువల్ల మనం ఈ పొత్తులు గీతులు అనేది టీఆర్ఎస్ టీడీపీ మధ్య లేదా కాంగ్రెస్ టీడీపీ మధ్య లేదా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య
మొత్తం ఓవరాల్గా ఒక విధానపరంగా పొత్తుల గురించి చెప్పాలంటే టూ అర్లీ, అంత ఎక్కడ ఇంకా ఎలక్షన్ కాలేదు. డిసిసిబి ఎలక్షన్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ దగ్గరికి వస్తే అప్పుడు ఓపెన్గా వస్తుంది ఎవరెవరికి ఎన్ని ఉన్నాయి, ఈ ప్రధానమైన పార్టీల్లో ఎవరికి ఎన్ని ఉన్నాయి, ఎన్ని తక్కువ అవుతున్నాయి, డిసిసిబి అధ్యక్షుడిగా ఎన్ని కావాలంటే అప్పుడు ఏదన్నా వ్యూహాత్మకంగా ఆ పార్టీని కలుపుకుంటే బెటరా, ఈ పార్టీని కలుపుకుంటే బెటరా, ఇవన్నీ చూసుకుంటారు. తప్ప ఈ లోకల్ దానికి ఇంత పెద్ద విధానపరమైన ప్రకటన అవసరం లేదండి. అంత తెలుగుదేశం పార్టీకి కూడా ఏమవసరం ఉందండి అంటే దయాకర్ రావు గారికి అక్కడైనా కొన్ని సొసైటీల మీద అలాంటి అవసరం ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని చోట్ల టీడీపీకి కూడా కొంచెం సైజబుల్ నెంబర్ వచ్చినాయి కాబట్టి టీఆర్ఎస్ టీడీపీ కలిస్తే కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి గెలవచ్చు, రూలింగ్ పార్టీ కాబట్టి. సో దాన్ని పక్కన పెట్టి మనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన చెప్పుండొచ్చు. ఇక మరోవైపు చంద్రబాబు కూడా సహకార ఎన్నికల్లో పార్టీ నేతలు ఇంకొంచెం సరిగ్గా పనిచేసి ఉన్నట్లయితే ఇంకా సీట్లు వచ్చి ఉండేవి అనే వ్యాఖ్యానించారు. దాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అందులో సందేహం లేదు. అంటే మాదిరికి బాగానే వచ్చినాయి అన్నట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ ఫేజ్లో పొద్దున వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం పేపర్లో మార్నింగ్ వచ్చినంత వరకు, లేదా ఇతరత్ర గవర్నమెంట్ అనఫిషియల్గా చేసిన దాని వరకు బొత్స సత్యనారాయణ గారు అయితే 60% అన్నాడు ఆయన. 60%, మరి ఇందులో చూస్తే 60% దాదాపు 50% కనపడుతున్నాయి, 60 కనపట్ల. ఎందుకంటే 1400లో 300 చిల్లర పోతే 1100 చిల్లర ఉన్నాయి, 1100 చిల్లరలో 500 చిల్లర వాళ్ళకి వచ్చినాయి కాంగ్రెస్ వాళ్ళకి. కాబట్టి అరౌండ్ 50%. ఆయన కూడా 50, 60, 50, 60 అని చివరికి 60 అన్నాడు. సో అరౌండ్ 50% వచ్చినాయి. సో బట్ 50% వచ్చినా 55% వచ్చినా ఏంటంటే జిల్లాల్లో ఇన్ని పార్టీల మధ్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీకి కూడా మెజారిటీ సీట్లు ఇండిపెండెంట్లో వాళ్ళలో కోఆపరేటివ్ బాడీస్ ఏముందండి, రావయ్య నీకు ఏదో ఒకటి ఇస్తాను రా అని చెప్పేసి అంటే డైరెక్టర్లు 4 వచ్చి కలుస్తారు, 10 మంది వచ్చి డైరెక్టర్లు ఎన్నుకుంటారు, డైరెక్టర్ కాస్త వచ్చి ఇందులో కలిసిపోతాడు. సో ప్రెసిడెంట్కి ఎలెక్ట్ అయిపోతుంది. ఎవరు ఎన్ని డిసిసి బిల్లు పట్టుకున్నారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుల్ని ఎంతమంది ఎన్ని జిల్లాల్లో పట్టుకున్నారు అనేది చివరికి ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు 2-3 జిల్లాల్లో కనపడుతుంది, 2-3 జిల్లాల్లో టీడీపీ కనపడుతుంది, 2-3 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ కనపడుతుంది, అట్లాగే టీఆర్ఎస్ కూడా కనపడుతుంది, మిగతా జిల్లాల్లో కాంగ్రెస్ కనపడుతుంది. బట్ రేపు సెకండ్ ఫేజ్ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు ఈ ఎలక్షన్స్కి నిజానికి ముఖ్యమైన ఎలక్షన్సే కాదనిలేం, కానీ కేవలం రైతులకు సంబంధించిన ఎలక్షన్, అంతకు మించిన ఓటర్లు చాలామంది ఉంటారు ఒకటి. రెండవది రైతుల్లో కూడా రూలింగ్ పార్టీకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది ఇందులో లోకల్ బాడీ ఎలక్షన్లో, పర్టికులర్గా సహకార సంఘాల ఎన్నికల్లో. అందుకే కొన్నిసార్లు కొన్ని పార్టీలు ప్రతిపక్షాలు మేము బహిష్కరిస్తాం, మన కొద్ది ఎన్నికల్లో దూరంగా ఉందాం అన్నట్టుగా కూడా ఒక వ్యూహాత్మకంగా కూడా వ్యవహరించే కొన్ని. ఎందుకంటే రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఎన్రోల్మెంట్ జరుగుతుంది, ఎన్నికలు జరుగుతాయి, లేని వాటికి స్టే ఇస్తారు, మనకి అనుకూలంగా లేని వాటికి స్టే ఇస్తారు. సో ఇట్లా రకరకాలు ఉంటాయి. ఆ రకరకాలుగా ఉన్నప్పుడు ముందు మనం పబ్బం గడుపుకున్న తర్వాత ఎప్పుడు ఎన్నికలు జరిగితే ఉపయోగం ఉంది. అలా సహకార ఎన్నికలు ఖచ్చితంగా సాధారణ ఎన్నికల యొక్క ప్రజావాణిని ప్రతిబింబిస్తాయని ప్రజాభిప్రాయం అని చెప్పలేము. ఎందుకంటే ఇవాళ ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్న ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటే, ఇక్కడ టీఆర్ఎస్ కానీ అక్కడ వైఎస్ఆర్సీపీ కానీ వీటిని పరిగణలోకి తీసుకుంటే ఇవే సాధారణ ఎన్నికలకు ప్రతిబింబం అనుకుంటే దే ఆర్ నాట్ రిఫ్లెక్టింగ్ ది రియల్ సిట్యుయేషన్. అసలైనటువంటి వాతావరణాన్ని ప్రతిబింబించట్లేదు, ఖచ్చితంగా చెప్పచ్చు ఆ విషయం. కాంగ్రెస్ పార్టీ చాలా బ్రహ్మాండంగా సాధించినట్లు లెక్క ఫలితాలు చాలా జిల్లాల్లో వచ్చినాయి కదా, మరి ఇంక్లూడింగ్ తెలంగాణ. ఎగ్జాక్ట్ తెలంగాణలో కూడా కాంగ్రెస్కి అన్ని సీట్లు వచ్చినాయి, టీఆర్ఎస్కి ఎక్కడో ఉంది. టీఆర్ఎస్కి వాస్తవ పరిస్థితి అలాగే ఉందా? లేదుగా. సో అందువల్ల మనం దీన్ని పూర్తిగాను కొట్టిపారేయలేం, పూర్తిగా ఇదే రాబోయేదానికి భవిష్యవాణిలాగా చెప్పేసింది అంబబలి కిందని అనుకోవడానికి లేదు. సహకార ఎన్నికలు అనేది పూర్తిగా అధికార పార్టీకి ఎప్పుడు కూడా అనుకూలంగా, లేకపోతే అధికార పార్టీ తనకు అనుకూలంగా మలుచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఇది. ఇప్పుడు అందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా సీనియర్ లీడర్లు, ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు, మంత్రులు ఉన్నారు, పార్టీ గవర్నమెంట్ చేతిలో ఉంది, అధికారుల చేతిలో ఉంటారు. ఇంత పరిస్థితి ఉన్నప్పుడు ఆ మాత్రం రావడంలో ఆశ్చర్యం లేదు. ఇది జనరల్ ఎలక్షన్ రిఫ్లెక్ట్ అవుతుందని గ్యారంటీ ఏం లేదు. బట్ ఇక్కడే కనుక పోతే అసలు గందరగోళం అయ్యేది కాబట్టి బొత్స సత్యనారాయణ గారు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్, అంతవరకు మనం ఒప్పుకోవాల్సిందే.
ఓకే అండి, ఇక ఇంకో అంశం చూసినట్టు శంకర్రావు ఇష్యూ హాట్ టాపిక్ ఆఫ్ ది డే అన్నట్టు కనబడుతుంది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే తీసుకున్న ఇటువంటి చర్యలు దాన్ని మళ్ళీ బూమరాంగ్ లాగా తిరిగి కొట్టినట్టు కనబడుతుంది. ఎలా చూడాలంటారు? ఈవెన్ పార్టీ వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దాన్ని బొత్స సత్యనారాయణ పోలీసుల మీద మండిపడటం, దాన్ని కౌంటర్ చేయడం, ఆయనకి శంకర్రావు గారికి సపోర్ట్గా కూడా చాలా మంది. ఎలా చూడాలంటే మొత్తం ఏం చాలా గందరగోళం చేశారు. అందుకే అంటుంటారు అప్పుడప్పుడు, ఇంకా ప్రభుత్వాన్ని గెలిపించినా ఓడించినా ఇంకా పోలీసుల వల్లే సాధ్యం. అంటే బషీర్బాగ్లో ఒక ఇన్సిడెంట్ చాలుగా, కరెంట్ అది డెసిషన్ మీద పోలీసులు జరిపి కాల్పులు 2 చచ్చిపోయారు. బషీర్బాగ్ ఇప్పటికీ అప్పటికే షికాగో ఇన్సిడెంట్ లాగా ఇప్పటికి కూడా చెప్తుంటారు. అంత ఇది పోలీస్ కాల్పుల గురించి, వాటి గురించి. అంటే అట్లాగే కొన్ని ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే అందువల్ల పోలీసులు ప్రభుత్వాన్ని రక్షించాలన్న వాళ్ళే, భక్షించాలన్న వాళ్ళే, ప్రాస ప్రకారం చెప్పాలంటే. చూడండి ఎందుకు అనవసరంగా ఆయన్ని అంత చేశారు. నేను శంకర్రావుని చేసేటప్పుడు నీ కేసు ఉంటే గట్టిగా నిలబడి అరెస్ట్ చేయాలి, నిలబడాలి. మళ్ళీ ఇదేంటండి రాత్రి ఇది అది ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అసలు. పాపం ఆయన లుంగి కట్టుకుంటూ రావటం ఏంటి, ఆ గొడవ ఏంటి అసలు? ఆయన పెద్ద అయిపోయాడు, ఎక్కడా ఇవాటి వాడు, ఎప్పటివాడు సీనియర్ మోస్ట్ హరిజన్ నాయకుడు, ఆయన దళిత లీడరు, ఇప్పటి నుంచో ఉన్నాడు. ఇది తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు ఉన్న రాజకీయాల నుంచి ఉన్నవాడు, కాంగ్రెస్ ఒరిజినల్ రాజకీయాల్లో నుంచి. 83 ఎలక్షన్స్లో నాకు గుర్తున్న షాద్నగర్ నుంచి ఫస్ట్ ఎలక్ట్రానిక్ పోలింగ్లో అయిన శంకర్రావు గారు, షాద్నగర్ నియోజకవర్గం నుంచి ఎలక్ట్రానిక్ పోలింగ్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద. సో ఆయన ఫస్ట్ రిజల్ట్ వచ్చేసింది రాత్రిపూటక, ఆ సేమ్ డే ఇలాగ వచ్చేసింది. అది ఇంకోటి ఏదో వచ్చింది, రెండో మూడో వచ్చింది. సో అప్పటి నుంచి ఆయన ఉన్నవాడు వెంకటస్వామి గారికి అల్లుడు, పెద్ద దళిత కుటుంబం, దళిత సీనియారిటీ ఉన్నటువంటి నాయకుడు, మంత్రిగా చేశాడు, ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా చేశాడు. అందులో ఇటీవల కాలంలో చాలా విషయాల్లో ఆయన పేరుంది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉంది, మంత్రులకు వ్యతిరేకంగా ఉంది, అధిష్టాన వర్గానికి విధేయత, ఇక్కడ తిరుగుబాటు, రెండు అవినీతి విషయంలో పిటిషన్లు, ప్రెస్ కాన్ఫరెన్స్లు, ఢిల్లీలో ఫిర్యాదులు, ఇట్లా చేస్తూ వచ్చాడు. మంచికో చెడుకో ఎట్లా చేయని, ఏమన్నా చేయని, ఆయన కొన్నిటికి ఒక ఉపకరణంలాగా, ఒక పెద్ద రాజకీయపరమైనటువంటి మార్పుకో లేకపోతే సిబిఐ ఎంక్వైరీలకో వీటి ఆయన ఉపకరణంగా ఉన్నాడు. అలాంటి వాడి మీద కొన్ని ఒక ల్యాండ్కి సంబంధించినటువంటి, అది నాకు నిజంగానే ఆ గ్రీన్ ల్యాండ్ అనేది మనకి అర్థం కాల. అది అందులో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ జోలికి మనం పోలేం కానీ, బట్ అది చరిత్ర చదివినా కూడా ఎంతో రకరకాలుగా ఉంది. అది మీ ఛానల్స్ కూడా కొన్నిలో ఒక రకంగా ఆయన ఏదో పెద్ద ఎక్స్పోజ్ చేసినట్టు కొంతమంది చెప్పారు. లేదు, అది చాలా కాలంగా డిస్ప్యూట్ ఉంది దాని మీద. అది ఎప్పుడెప్పుడు గద్దర్ గారి వీళ్ళంతానేమో తరతరాలుగా చేసుకుంటున్నటువంటిది, దళితులు సాగు చేసుకుంటున్న భూమి అన్నట్టుగా ఆయన చెప్తున్నారు కొంతమంది. సో దాని బ్యాక్గ్రౌండ్, దాని లీగాలిటీ, అసలు 857 875 స్థలాలు ఆక్రమించుకోవడం అంటే అది మరీ విడ్డూరంగా ఉంది. సో దానికి ఏ విధమైన చేస్తున్నారు లేదు వాడు. కాబట్టి ఆయన చంద్రశేఖర్ గారు కూడా ఏదో చెప్పారు మన ఛానల్కి కూడా వచ్చి, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ కంప్లైంట్ కూడా అయిందే. బట్ దానిలో ఉన్న మంచి చెడు వగైరా చట్టబద్ధత, చట్ట వ్యతిరేకత, లేకపోతే ఫోర్జరీలో లేకపోతే బినామీలో ఏదో గొడవలు ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా చట్ట ప్రకారం చేయాలి. కానీ పోలీసులు చేసేటప్పుడు నిన్న డీసీపీ గారు కూడా చాలా సుదీర్ఘంగా వివరించారు. ఒక విధంగా సంజాయిషి ఇచ్చుకున్నాడు ఆయన. అంటే ఒక సీనియర్ లీడర్ని పట్టుకొని చేయటం అనేది ఒకటి, కొంచెం డీసెన్సీ పద్ధతిగా చేయటం అనేది తీసేయటం. అంటే దొంగలకి అయితే ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళు బారేస్తారు, అవన్నీ జరుగుతాయి అనుకోండి, కాదని కావట్లా. బట్ పెద్దవాడు, వయసు పెద్దవాడు, ఆరోగ్యం బాగాలేదు, ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయనకి అవకాశం తీసుకెళ్ళి ఆ లెవెల్కి వెళ్ళి లాక్రా వచ్చి పెట్టాల్సిన అవసరం. నిజంగా అరెస్ట్ చేయకపోతే అంత ఇదిగా తీసుకురావాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఏదో కన్వీనియంట్గా మార్చుకుంటున్నట్టు అనిపిస్తుంది. కానీ నిన్న కూడా మనకేంటంటే ఒక స్పష్టత లేదు. నిన్న నేను మాట్లాడేటప్పుడు కూడా స్పష్టత లేదు. ఇవాళ కూడా ఏంటంటే ఇష్యూలో ఉన్న మంచి చెడు పోయి పక్కకు పోయి పోలీసులు హ్యాండిల్ చేసిన తీరు, దానికి రాజకీయ రంగులు, ఇవి ఎక్కువ హైలైట్ అయింది. అండ్ దళిత కోణం, దళితుడు, పెద్ద నాయకుడు, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే, కొంచెం మానవీయత కొంచెం మంచిగా తీసుకొచ్చి చెప్పచ్చు కదా, కేసు పెట్టాలని
చాలామందిని తీసుకెళ్తున్నారు ఇటీవల కాలంలో, చాలామందిని కోర్టుకు తీసుకొస్తున్నారు. మన అక్బరుద్దీన్, అసదుద్దీన్, లేకపోతే ఇంతకుముందు చాలామంది సిబిఐ కేసుల్లో కానీ ఇతరతో కానీ చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు, జైలుకి తీసుకెళ్తున్నారు, మళ్ళీ కోర్టులో తీసుకొస్తున్నారు, మళ్ళీ జైలుకి తీసుకెళ్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. బట్ అవన్నీ నార్మల్గా జరిగిపోతున్నాయి. ఎక్కడ అవమానకరంగా కానీ లేకపోతే బలవంతంగా కానీ ఏం లేదు, అట్లా ఏం లేదు. మామూలుగా వచ్చిన వాళ్ళు చేతులు ఊపుతున్నారు, అన్నీ చేస్తున్నారు, మర్యాద చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే అసలు ఒక ఇదిగా చేస్తున్నాడు ఆయన. దానికి ఏముంది, దానిలో వచ్చేదేముంది, పోయేదేముంది. మరి ఇతని విషయంలో ఎందుకు ఇట్లా జరిగింది అనేది అంటే పోలీసులు తెల్లమోహేస్తున్నారు, గవర్నమెంట్ తెల్లమోహేస్తుంది. చివరికి ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎత్తి మీద పడింది. ఆయన ఏదో సర్వసమర్థుడు, బ్రహ్మాండంగా ఆయనకు తెరచాటు నుండి అన్నీ నడిపిస్తున్నాడు అనే ఫీలింగ్లో జనం పడిపోతున్నారు. అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఆయన ఖాతాలో వేస్తున్నారు, శంకర్రావు వచ్చిన ఆయన ఖాతాలో వేస్తున్నారు, ఇంకేదో వచ్చిన ఆయన ఖాతాలో వేస్తున్నారు. సో కాబట్టి శంకర్రావు విషయంలో పోలీసులు ఖచ్చితంగా పొరపాటు చేశారు. చేస్తే ఒక స్పష్టతతో వెళ్ళి కరెక్ట్గా అరెస్ట్ చేశాము, అరెస్ట్ చేసి తీసుకొచ్చాము. జడ్జి మ్యాజిస్ట్రేట్ ముందు తీసుకెళ్ళి ప్రజెంట్ చేయబోతున్నారని కూడా వచ్చింది రాత్రి. అరెస్ట్ లేదు, ఊరికే వెళ్ళాము, మమ్మల్ని బూతులు తిట్టం మొదలుపెట్టాడు, అందుకని బూతులు తిట్టం మొదలుపెడితే పోలీస్ స్టేషన్ తీసుకురావడం ఎందుకని. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, మమ్మల్ని తిట్టాడు. అది చూడండి ఎలా ఉంది. నేను చాలా కన్ఫ్యూజింగ్, గందరగోళంగా ఉంది. పోలీసులు అది చివరికి కిరణ్ కుమార్ రెడ్డి గారు సంజాషించుకోవడం, డిప్యూటీ సీఎం మాట్లాడేటికి అందరు తెల్లబోయారు. డిప్యూటీ సీఎం ఆఫ్ ఆల్ ది పీపుల్, ఉప ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి లాంటి వాడు పోలీసులు క్రిటిక్ చేసి నేను సాయంత్రం స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఒకళ్ళంటే ఒకళ్ళు ఏంటి గవర్నమెంట్ ఎవరిదండి, ఎవరి గవర్నమెంట్ అండి ఇది? పోలీసులకు ఇన్ఛార్జి మంత్రి దీనికి బాధ్యత వహించాలి, అహంకారపూరితం అని ఇంకోళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. మంత్రులు పెద్దవాళ్ళే అంతా కూడా. ఇదేంటి గవర్నమెంట్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ అట్టదంటే గవర్నమెంట్ కూడా అట్లాగే ఉంటే ఎట్లాగండి? నిన్నటి జరుగుతుంటే ఇప్పుడు ఎంక్వైరీ వేశారు కృష్ణప్రసాద్ గారు ఏమని బట్టి, వారం రోజులు ఏమని. గవర్నమెంట్కి ఊళ్ళో జరిగిన దానికి ఇంత క్లారిటీ లేకుండా ఎట్లా ఉంటుందని నేను సాయంత్రం నుంచి జరుగుతుంటే టీవీల్లో కొడతానే ఉంటారు కదా. ఆయన లుంగీ కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, మంచినీళ్ళు తాగుతున్నాడు, వాళ్ళ అమ్మాయి పక్కన పట్టుకొని తీసుకెళ్తుంది, గాంధీ హాస్పిటల్, కేర్ హాస్పిటల్ ఎటు తిప్పుతూనే ఉన్నాడు. ఇంత జరుగుతుంటే ఇప్పుడు ఎందుకండి ఇంట్లో ఇంత చేయటం అనేది నిజంగానే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక మరోవైపు ఇక తమిళనాడు రాజకీయాల చూడాలి. విశ్వరూపం సినిమాకి సంబంధించి జయలలిత అడ్డుకోవడం, మళ్ళీ కరుణానిధి యాంగిల్, వరుసగా మళ్ళీ విశ్వరూపం ఇప్పుడు దారులు తెరుచుకొని ముస్లిం సంఘాలతో మళ్ళీ కమల్ హాసన్ మాట్లాడటం, అన్నిటికీ ఓకే మేము మీకు అభ్యంతరకరమైన సన్నివేశాలు మేము తొలగిస్తామనడం, ఈ మొత్తం ఎవరైనా ఎలా చూడాలంటారు? ఏంటి మనం ఎంతైనా చెప్పుకోవచ్చండి. బట్ నేను రాత్రి చూశాను, నేషనల్ ఛానల్స్ అంతా కమల్ హాసనే. ఏ ఛానల్ చూడండి కమల్ హాసన్. బాబు రాత్రి నిద్ర వస్తున్నా కూడా కళ్ళు మూడు 12 వరకు ఛానల్లో మాట్లాడుతూనే ఉన్నాడు లైవ్. సో ఇంత ఎక్స్పోజర్ ఆయనకి దేనిలోనే వచ్చి ఉండదు బహుశా. ఐ హాజ్ బికమ్ సడన్లీ ఒక ఆల్ ఇండియా మ్యాన్ ఇన్ ది న్యూస్ అయిపోయాడు లాస్ట్ 3-4 డేస్. విశ్వరూపం చూపించినట్టుగా విశ్వరూపం చూపించేశాడు ఆయన. బట్ ఈ ఆర్టికులేటెడ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెల్, అందులో సందేహం లేదు. బట్ ఇప్పుడు ఇందులో మంచి చెట్ల గురించి ఆలోచిస్తే ఏంటంటే, ఆల్రెడీ తమిళనాడు తప్ప మిగతా దక్షిణాది రాష్ట్రాలన్నీ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, ఇతర దేశాల్లో రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఇవాళ బాంబే, ఢిల్లీ, నార్త్ ఇండియా మొత్తం 700 థియేటర్లో ఎక్కడ రిలీజ్ అయినట్టు వస్తుంది. ఒక్క తమిళనాడు తప్ప మిగతా అన్నీ రిలీజ్ అయినట్టు విశ్వరూపం. సినిమా కూడా బాగానే ఉంది, వర్త్ వాచింగ్ అని అవి కామెంట్లు కానీ టీవీల్లో అక్కడక్కడ చూసిన వాళ్ళు, బెంగళూరు నుంచి ఇక్కడి నుంచి, ఈవెన్ సమ్ ఆఫ్ ది ముస్లిం వ్యూయర్స్ కూడా చెప్తున్నారు సినిమాలో ఏం లేదండి, బాగానే ఉందండి, వాళ్ళు చెప్పినంత గందరగోళం ఏం లేదండి, ముస్లిమ్స్కి అగెనెస్ట్గా లేదని చెప్తూ ఉన్నారు. సినిమాకి చూసేవాళ్ళు అది చెప్తారు, దానిలో ఇంకేదో చూసిన వాళ్ళు. తమిళనాడులోనే గొడవ ఎందుకు? రాత్రి ఛానల్స్లో కూడా చాలామంది అడిగేది అయితే, ఈవెన్ నేషనల్ ఛానల్స్లో కూడా ఆంధ్ర వాళ్ళు ఇద్దరు అడిగారు, ఆంధ్ర వ్యూయర్స్ ఇద్దరు. ఎందుకంటే తెలుగులో ఆడుతుంది కదా ఇక్కడ, అందుకని వాళ్ళు కాంటాక్ట్ చేశారు అనమాట. సో ఆల్రెడీ ఇన్ని చోట్ల ఈ సినిమా రిలీజ్ అవుతుంది, ఇన్ని చోట్ల ఇది అవుతుంది. తమిళనాడులోనే ఎందుకు ముస్లింలు అభ్యంతరం పెట్టారు? ఎక్కడ గొడవలు కూడా జరుగుతాయి. తమిళనాడులో జరుగుతుంది అనుకోండి, ఫ్యామిలీకి వాళ్ళకి మధ్య గొడవ జరుగుతుందని ఊహించారు. తీయించాడు అక్కడక్కడ కొన్ని థియేటర్లు, ఇవాళ కూడా బాంబేలో ఏదో 1-2 థియేటర్లు ఆపారు గొడవలు జరుగుతాయేమోనని. అట్లాగే బెంగళూరులో ఆపారు,
కొచ్చిన్లు కూడా ఒకటి రెండు థియేటర్లు ఆపారు. అది ఉండొచ్చు, అంటే లోకల్గా ఎవరైనా యాక్ట్ అనగానే ఎందుకు వచ్చిందని ఆల్రెడీ ముందే జాగ్రత్తగా ఉంటారు, థియేటర్లు పగలు కొడతారు అని ఎందుకు వచ్చింది కూడా. బట్ జనరల్గా చూసినప్పుడు పెద్ద ఎక్కడా ఏం గొడవలు లేవు. తమిళనాడులోనే ఎందుకు ఈ గొడవ వచ్చింది, తమిళనాడు ముస్లిం సంఘాలే ఎందుకు అబ్జెక్ట్ చేసినాయి, ఇది ఈ ప్రశ్న చాలామంది అడిగారు. ఆయన కూడా రాత్రి ఏమి సమాధానం చెప్పలేకపోయాడు. ఎందుకంటే అప్పటికే జయలలిత గారు నేను పిలిచి మాట్లాడతాను, మీకు ఏదో విధంగా చేసి ఆయనకి అభ్యంతరం లేకపోతే వాళ్ళకి మధ్య రాజీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పినందువల్ల ఏమో కానీ మొత్తానికి ఆయన కొంచెం మెల్లగా మాట్లాడాడు. కమల్ హాసన్ ఎలిగేషన్స్ ఏం పెట్టలా. తీసుకుందాం. ఓకే అండి, ఇంతకుముందు మనం మాట్లాడినాడు శంకర్రావు ఇష్యూకి సంబంధించి శంకర్రావు కుమార్తె మేడితో మాట్లాడడం ఒకసారి చూద్దాం. ఒకసారి లైవ్ చూద్దాం. ఓకే అండి, వస్తుందండి, జస్ట్ మాట్లాడబోతున్నారు. ఇక విశ్వరూపం సంగతి ఏంటంటే తమిళనాడు ఎందుకు ఇట్లా ఇంత తీవ్రంగా వచ్చిందనేది ఒక పాయింట్. ఆయన లోకల్ కాబట్టి అట్లా వచ్చిందా, లేకపోతే ఆయన మీద ఎలాంటి అభిప్రాయం, అంతకుముందు ఏదో 1-2 సినిమాలు ఉన్నా కూడా ఇట్టగే జరిగిందని చెప్తున్నారు, అదొక యాంగిల్. రెండవది ఇప్పుడు ఏంటంటే జయలలిత గారు నిజంగా వ్యక్తిగతమైన ద్వేషం పెట్టుకోనో కక్ష పెట్టుకొని ఇంకోటి పెట్టుకొని చేశారు అనడానికి మనకి కొంత ఆస్కారం తగ్గింది ఇప్పుడు నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత. ఇవ్వటమే కాదు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ని ఆదేశించి వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడమంది. కమల్ హాసన్ బ్రదర్ చంద్రహాసన్ ముస్లిం సంఘాల వాళ్ళు మాట్లాడేది అగ్రిమెంట్ కూడా, ఈవెన్ రజనీకాంత్ కూడా కొంతమంది ముస్లిం సంఘాలతో మాట్లాడారు, అగ్రిమెంట్ కుదిరింది. గవర్నమెంట్ అల్టిమేట్గా రజనీకాంత్ పక్కన పెట్టింది, రజనీకాంత్ వాళ్ళు ఏం కావాలా, గవర్నమెంట్ పూనుకుంటేనే అయింది. ఇప్పుడు చూసారు, రజనీకాంత్ ఇంతకు ముందే చేశాడు, ఉపయోగం ఉంది. గవర్నమెంట్ పూనుకున్న తర్వాత అయింది, అది గమనించాలి మనం. హోమ్ మినిస్టర్ పిలిచి మాట్లాడిన తర్వాత ఈయన కూడా కొన్ని కట్స్ చేస్తా అన్నాడు. జయలలిత ఒక మాట అన్నారు, మీది మనీ ఆయన ముందుగానే ముస్లిం సంఘాలకి సినిమా చూపించి వాళ్ళకి ఒకసారి గొడవ జరుగుతున్నప్పుడు, ట్రైలర్ చూసి గొడవ జరుగుతున్నప్పుడు సినిమా చూపించి ఈ కట్స్ ఏదో అప్పుడు వేసుంటే అంటే కొంత అగ్రేబుల్. ఇదా ఒక ఎమ్మెల్యే చేయాల్సింది. కాంట్ యు అండర్స్టాండ్ వాట్ దిస్ ప్రాబ్లమ్ ఇస్? నేను చెప్పాను గాంధీలో హీఈస్ గెటింగ్ రియాక్షన్ టు ద టాబ్లెట్స్, కైండ్లీ షిఫ్ట్ హిమ్ టు కేర్ అంటే మీరు ఒక లెటర్ ఇవ్వండి, మీరు బాధ్యత వహిస్తున్నట్టు, లేదంటే కేసు మారుస్తామో మరో విధంగా ట్విస్ట్ చేస్తామని చెప్పారు. ఐ రిఫ్యూజ్ టు సైన్ ద లెటర్. నేను నిరాకరించాను ఆ లెటర్ సైన్ చేయడానికి. మళ్ళీ మా బాబాయ్కి చెప్పాను లెటర్ సైన్ చేయమని, నేను చేయను అని చెప్పాను, మా బాబాయ్ కూడా చేయను అని చెప్పారు. ఎలా సైన్ చేస్తామండి? అంటే మీరు చెప్పినట్టు మేము వింటే మేము బాగుంటామా, లేదంటే మమ్మల్ని తిప్పి నరకం చూపిస్తారా? అంటే ఈరోజు మీరు చెప్పినట్టు నేను ఆ లెటర్ సైన్ చేయనందుకు ఈరోజు మా నాన్నగారు మిమ్మల్ని తిట్టిండ్రు అనేసి సెక్షన్స్ పెట్టి కేసు బుక్ చేస్తారా? ఎవరినండి ఫూల్ చేస్తున్నారు? ప్రజలు ఫూల్ కారు. ఒక్కసారి యూ కెన్ ఫూల్ అ పర్సన్ వన్స్, బట్ నాట్ ఎవ్రీ టైం. ప్రతిసారి మనిషిని ఫూల్ చేయలేరు. ప్రజలు ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు తెలియాలి. ప్రజలు కూడా అందరూ అంటారు పైనుంచి ఏం ప్రమాణమయం లేదు. ఎలా ఉండదు? నేను అడుగుతున్నాను, ఎలా ఉండదు? ఒక్క జ్యూరిస్డిక్షన్ సీఏ ఇంకో దగ్గరకు వస్తారా? అసలు సివిల్ మ్యాటర్ మీరు క్రిమినల్ ఎలా చేస్తారు? మీరు కోర్టు ఆర్డర్స్ అన్నీ ఉన్నాయి, పిలిపించుకోండి, మీ ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. ఆయన బైపాస్ అయ్యింది, ఈ జస్ట్ హ్యాడ్ ఇస్ బైపాస్ అని చెప్తున్నా కూడా దే డిడ్ నాట్ కేర్. నాటకాలు చేస్తున్నారు అన్నారండి. నాటకాలు, యాక్టింగ్ చేయకు ఆపు అన్నారు. ఇస్ దిస్ వే ద పోలీస్ టెల్స్? నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా? నాకు న్యాయం జరుగుతుందని నాకు నమ్మకం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫెయిత్. నేను అదే చెప్తున్నాను మీకు నిన్న గాంధీ హాస్పిటల్ కేర్కి షిఫ్ట్ చేయాలంటే మీరు లెటర్ సైన్ చేయండి అని అన్నారు నన్ను. నేను సైన్ చేయను. నువ్వు సైన్ చేయకపోతే మీరు వేరే విధంగా డీల్ చేయాల్సి వస్తుంది, దీన్ని ట్విస్ట్ చేయాల్సి వస్తుంది అన్నారు. ఆ ట్విస్టే ఇది. ఇంకా దీని మించి నేనేం చెప్పాలి? ఎవరు నడిపిస్తుందంటే నేను మీకు ఒక పోలీసు ఒక యంత్రాంగం ప్రొసీజర్స్ నేను చెప్పాను. మీరు ఆలోచించండి దీని వెనకాల ఎవరున్నారు. పైన వాళ్ళ ప్రమాణమయం లేకుండా అవుతుందా? అతను ఎవరు ఎప్పుడైతే వచ్చారో పోలీస్, అది ఎందుకు వచ్చారు మీరు అని అంటే మాకు డీజీపీ మాకు సీఎం ఆర్డర్స్ ఉన్నాయని చెప్పారండి. నేను ఏం చెప్తాను దానికి? మా నాన్న ఏం చేశారు అంటే దేశాన్ని దోచుకోండి, మరి మేము మాత్రం ప్రజాప్రతినిధులము నోరిప్పి మాట్లాడుతూ చేతనైతే మేము దోచుకోవాలి, లేదంటే ఊరుకోవాలా? మీరు దోచుకోవడం ఆపొద్దా మేము? అదా చెప్పండి. అది తప్ప శంకర్రావు చేసింది. వేరే వాళ్ళు దేశాన్ని దోచుకుంటుంటే ఊరుకోకపోవడం శంకర్రావు చేసిన తప్ప. అంటే ఇప్పుడు ఈరోజు ఊరుకుంటే ఆయన బయట అంతే. 1 అవర్ అన్ని అబద్ధాలండి. నేను పట్టుకొని పరిగెత్తి మీరు బయట ఉన్న పోలీస్ వాళ్ళని అడగండి.
మీరు అక్కడ ఉన్న వాళ్ళని అడగండి. అతను వాళ్ళు వచ్చారు, తీసుకొని లేపుకొని ఇంకా జాలిన నాటకాలను లేపుకొని తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకొకటి చెప్తాను, వీడియో క్లిప్పింగ్స్ మీ దగ్గర ఉన్నాయి, మీరు చూడండి, మళ్ళీ చూడండి, 100 సార్లు చూడండి. అది ఎట్లా లాక్కొని వెళ్తున్నారు ఆయనని, ఒక గొర్రెలు కసాయవాడు లాక్కొని వెళ్తున్నట్టు. 68 సీనియర్ సిటిజన్, ఒక సీనియర్ సిటిజన్ అంటే కోర్టు కూడా కొంచెం కనికరిస్తుంది. ఇట్లే నా లాక్కొని వెళ్ళడం ఆయనని. ఒకవేళ ఆయనకి ఏమైనా అనుకోకూడదు జరిగితే ఈరోజు ఎవరు బాధ్యతలు? వాళ్ళ బాధ్యత వహిస్తారా? మా నాన్న మాకు తిరిగి ఇవ్వగలుగుతారా? ఆయన హీఈస్ అండర్ లాట్ ఆఫ్ స్ట్రెస్. బీపీ అనేది పెరుగుతుంది, తగ్గుతుంది, ఇట్స్ వెరీ ఇర్రెగ్యులర్. సో డాక్టర్స్ అతను కొంచెం సెడేషన్ టాబ్లెట్స్ ఇస్తున్నారు, కొంచెం నిద్ర పరిస్తే కొంచెం బెటర్ ఉంటుందని 24 hours అబ్జర్వేషన్లో పెడుతున్నారు. నేను డిమాండ్ చేస్తుంది ఒకటే, మీరు కమిటీ పెట్టారు, ఎంక్వైరీ పెడుతున్నారు. కమిటీ రిజల్ట్ 1 weekలో మీకే తెలుస్తుంది, నేను చెప్పనవసరం లేదు. అది మీ రిజల్ట్ బట్టే న్యాయం జరుగుతుందా లేదా అప్పుడు నేను మాట్లాడతాను. అప్పుడు న్యాయం జరగలేదనుకో అప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను, అప్పుడు మళ్ళీ మాట్లాడతాను. నేను నమ్మకం లేదని చెప్పట్లేదు. నేను కమిటీ పెడుతుంది, ఐ వెల్కమ్ ద కమిటీ, ఐఎమ్ వెరీ హ్యాపీ కమిటీని పెట్టారనేసి. ఐ వెల్కమ్ ఇట్, ఐఎమ్ గ్లాడ్. ఇప్పటికన్నా ఒక కమిటీని పెట్టారు, ఒక దళిత మాజీ మంత్రిని, దళిత 30 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్న వారికి న్యాయం చేయడానికి ఒక కమిటీ పెట్టారు. మనకు చాలా సంతోషం. ఆ కమిటీ ఒక రిజల్ట్ కోసం నేను వెయిట్ చేస్తాను. చాలా ఒక హోప్తో ఏదన్నా మాకు న్యాయం జరుగుతుంది అనేసి. ఎందుకంటే ఆయన పిఎస్ జగన్ అనే సీ అన్నాడు కదా, కోర్టు గురించి నేను లెక్క చేయను, కోర్ట్ ఆర్డర్ ఐ డోంట్ కేర్ అన్నాడు కదా. సరే పర్వాలేదు, మీరు మీ ఒక ఇన్వెస్టిగేషన్ జరిగిన ఆర్డర్నన్నా మీరు రెస్పెక్ట్ చేయండి. మీ ఓన్ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా, అప్పుడు దాన్నైనా రెస్పెక్ట్ చేయండి. నేను పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు ఐ విల్ కోఆపరేట్ విత్ ఇన్వెస్టిగేషన్ అని మా నాన్న 100 సార్లు చెప్పారు. హీ సెడ్ దట్. అయినా కూడా లేపుకొని తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఓకే వెంకటరావు, ఎలా చూడాలండి? ఒకవేళ ఇది శంకర్రావు కాకుండా శంకర్ రెడ్డి అని వేరే వ్యక్తి ఎవరైనా పరిస్థితులు వేరేగా ఉండే, కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారు, ఎవరో 10 రోజుల్లో నివేదిక వచ్చాక తెలిసిద్ది అంటూ అంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు అందుకనే నేను క్లియర్గా పిక్చర్ ఎటువైపు వెళ్తుందనేది తెలుస్తూనే ఉంది, సీఎం వైపు వెళ్తుందనేది క్లియర్గా. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పేది కూడా అదే డైరెక్ట్గా. కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన చేశాడు కాబట్టి ముఖ్యమంత్రి ఎన్ఎస్ఏ డిప్యూటీ సీఎం వీళ్ళందరూ మినిస్టర్లు అందరూ చేశారంటే అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎవరు వీళ్ళు ఇంతమంది? అదే నేను ఇందాక చెప్తున్నా, మంత్రులు డిప్యూటీ సీఎం సాక్షాత్తు క్రిటిసైజ్ చేస్తుంటే ఎవరిని క్రిటిసైజ్ చేసినా ఆయన ఎందుకు ఆపలేకపోయాడు పోలీసుల్ని? డిప్యూటీ సీఎం చెప్తే ఆగరా పోలీసులు? ఎట్లా ఆకుండా ఉంటారండి? ఎందుకు చెప్పలేకపోయాడంటే ఆయన మాట కాదన్నా పెద్ద మాట వచ్చిందన్నమాట, అంతే కదా. ఐ డోంట్ థింక్ డీజీపీ యాక్టెడ్ ఆన్ ఈజ్ ఓన్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు కమిషనర్ వాళ్ళని సొంతంగా ఎందుకు యాక్ట్ చేస్తారండి? అన్లెస్ దెర్ ఈజ్ ఆమె చెప్పినట్టుగా సివిల్ కేసు ఒక విధంగా చెప్పాలంటే. సరే కోర్టు ఆర్డర్ ఉంది కావచ్చు, వీళ్ళకి కోర్టు ఆర్డర్ ఉందని వీళ్ళు అంటున్నారు, కొంచెం వినొచ్చు కదా. దానివల్ల కొమ్మనికి తెలియదు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసి అర్జెంటుగా పోలీస్ స్టేషన్ తిప్పితే ఎక్కడ పోతాడు? ఆయన ఉంటాడు కదా. ఇదే నెమ్మదిగా ఎంక్వైరీ చేయొచ్చు, లేదా కోర్టు ఆర్డర్ తీసుకురావచ్చు, చేయొచ్చు. బట్ ఇప్పుడు ఏమైందండి చూడండి, పరుగు పోయింది కదా. ముఖ్యమంత్రి సంజాషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు పడ్డాడు. సరే ఆయన అలా పెట్టండి. పోలీసులు ఇప్పుడు చూడండి, డీసీపీ లాంటి సీనియర్ ఆఫీసరు అంత వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. రూలింగ్ పార్టీని సపోర్ట్ చేస్తున్నారని పోలీసులు తిడుతుంటారు కదా ఒకవైపు. అలాంటిది రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే విషయంలో ఆయన సంజాషి ఇచ్చుకోవాల్సి వస్తున్నాడు. సో ఆ కాంగ్రెస్ పార్టీలో లేకపోతే గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ తేడా ఏదైతే ఉందో దాని మధ్య పోలీసులు ఇరకాటలు పడ్డారా, లేదా పోలీసులు ఐ డోంట్ థింక్ దే డూ యాక్టెడ్ ఆన్ దేర్ ఓన్ ఇట్లా జరుగుతుందని నేను అనుకోను. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పేదాన్ని బట్టి చూసినా, నేను చూసిన దాన్ని బట్టినా, ఇవాళ పోలీసులు ఇచ్చిన వివరణ బట్టి చూసినా ఏంటంటే జరిగిన పొరపాటును తగ్గదిద్దు కానీ, జరిగిన విషయాన్ని మార్చే ప్రయత్నం కానీ, అరెస్ట్ చేద్దామని వెళ్ళి ఈ గొడవంతా బూమరాంగ్ అయిన తర్వాత సో దాన్ని అరెస్ట్ కాదని చెప్పి తప్పించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో కానీ, లేకపోతే నిజంగా వెళ్ళిన పర్పస్ అయినా కూడా హ్యాండిల్ చేసిన పద్ధతుల్లో జరిగిన పొరపాట్లను సర్దిపుచ్చుకోవటానికి కానీ ఏదైనా సరే పోలీసులు నానా అవస్థ పడుతున్నారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా డిఫెన్స్లో పడ్డాడు. 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి రూలింగ్ పార్టీ ఎక్స్-ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టరు ఎమ్మెల్యేగా ఉన్నాడు. చాలా ఈ అవినీతి కేసులు చాలా మీద పోటాడినట్టుగా ఆయన చాలా కాలం వార్తల్లో ఉన్నాడు. ఏదో పెద్ద కుటుంబానికి చెందినవాడు, వెంకటస్వామి గారి పెద్ద దళిత కుటుంబానికి చెందినవాడు ఆయన.
ఇదిగాక తెలంగాణ యాంగిల్, రకరకాలైనటువంటి దళిత యాంగిల్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఏంటంటే తర్వాత నిజంగానే ప్రజలు నమ్మటానికి, అంటే ప్రజలకి సంతృప్తి కలిగించే విధంగా ఇంతవరకు నిన్నటి జరుగుతున్న సంఘటనలు ఏవి కరెక్ట్గా లేవు. ఫలానా చేయబోతే శంకర్రావు కొంచెం ఇది చేశాడు, అది చేశాడు, అందువల్ల ఏం చేస్తారులే, పోలీసులు మాత్రం ఏం చేస్తారు, గవర్నమెంట్ మాత్రం ఏం చేస్తుంది అని అనుకునే పరిస్థితులు ఎక్కడ కనపట్టాల. సో మాట మార్చుకుంటూ పోయారు. ఇప్పుడు అమ్మాయి చెబుతుంది, నువ్వు లెటర్ ఇస్తే నీ చేస్తాను అది కేసు మార్చి పెడతానని. సో అంటే ఇవన్నీ కూడా ఏంటంటే చాలా అమర్యాదకరంగానూ పోలీసుల మీద, గవర్నమెంట్ మీద గౌరవం పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే ముఖ్యమంత్రి ఒక పోలీస్ ఆఫీసర్ని వేశాడు, ఎంక్వైరీ వేశాడు. కాబట్టి అది కొంత సొలేస్ జరిగిందని మొత్తం మీద. అండ్ ఫెయిల్యూర్ కూడా అది ఒక నిదర్శనం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ టైమ్ స్టేట్ టు మహా న్యూస్.